అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక చెడు మనస్తత్వం ఉన్న వ్యక్తికి ప్రభుత్వం అండగా ఉంటే వాళ్ళు ఏ విధంగా రెచ్చిపోతారు అన్నది వైసీపీ మరొకసారి నిరూపించిందండి. అసలు వైసీపీ పార్టీ ఎవరికి అండగా ఉంది, సో వాళ్ళ అండ చూసుకుని ఎవరు రెచ్చిపోయారు అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూస్తుంటే కనుక నెల్లూరులో లేడీ డాన్, ఒక చిన్న బొటిక్ నడిపే మహిళ లేడీ డాన్గా మారింది. ఎలాగా? జిల్లా రాజకీయాలను పోలీసులను తన గుప్పెట్లో పెట్టుకుని శాసిస్తోంది. ఎవరి అండ చూసుకుని? వైసీపీ గత 5 సంవత్సరాల పరిపాలన ఉన్న వ్యక్తుల అండ చూసుకుని కూడా 5 సంవత్సరాలు నెల్లూరులో చిన్న చిన్న సెటిల్మెంట్లు అలాగే పెద్ద పెద్ద దందాలు కూడా నిర్వహించిందంట. ఎవరు? ఒక బొటిక్ నడిపే వ్యక్తి. బొటిక్ అంటే ఏంటంటే లేడీస్ బట్టలు అలాగే గాజులకు సంబంధించి వాళ్ళ అలంకరణకు సంబంధించి అమ్మే ఒక షాప్ గల వ్యక్తి ఏకంగా నెల్లూరులో ఒక లేడీ డౌన్ అయ్యిందంటే వైసీపీ వాళ్ళు ఆవిడకి ఎంతలా సహకరించారో మనం అర్థం చేసుకోవచ్చు. సో వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున దందాలు సెటిల్మెంట్లు చేసినట్లు ఆ మహిళపై ఆరోపణలు కూడా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈవిడ పరారులో ఉంది. 1 సంవత్సరం దాకా అసలు బయటికే రాలేదు. సో ఇటీవల మళ్ళీ తన దందాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తాజాగా ఒక జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించి సో ఆసుపత్రిలో ఏకంగా ఆయనతో రొమాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు హల్చల్ అవుతుందండి. సో ఇక్కడ మనం పేపర్ క్లిప్లో చూసుకున్నట్లే సో అది హాస్పిటల్ అనమాట. ఒక జీవిత ఖైదీ శ్రీకాంత్ అనే ఒక జీవిత ఖైదీ తను ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. అప్పుడు 2010 నుంచి కూడా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఆ జీవిత ఖైదీకి ఈ లేడీ డాన్ అనే వ్యక్తి సో పెరోల్ ఇప్పించడమే కాకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి ఉన్న ఆ వ్యక్తితో రొమాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. సో ఆవిడ ఈయనకి పెరోల్ ఎలా ఇప్పించింది? వైసీపీ వాళ్ళ అండ చూసుకుని వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈవిడ పొలుకుబడి ఉంది కదా, సో ఈయనతో చేసినట్టుగానే అక్కడ ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అలాగే పోలీసులతో కూడా సాన్నిహిత్యం పెంచుకొని ఈవిడ కొంత అధికారాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని అధికారాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకొని తనకు కావాల్సిన పనులు చేసుకుంటూ దందాలు సెటిల్మెంట్లు కూడా చేయడం మొదలుపెట్టింది. ఎంత పడితే అంత డబ్బులు దోచుకొని మొత్తానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరారిలో ఉంది. మళ్ళీ ఇప్పుడు సడన్గా తన దందా మొదలుపెట్టింది. వచ్చి ఇక్కడ పేపర్ క్లిప్లో చూస్తున్నట్టు ఆ శ్రీకాంత్ అనే వ్యక్తితో రొమాన్స్ చేస్తూ వీడియోలో దొరికిపోయింది. సో ఒక చెడు వ్యక్తికి ప్రభుత్వం అండగా ఉంటే ఎటువంటి వికృత చర్యలు చేస్తారు అన్నదానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో ఒక మహిళ, తక్కువ చేసి మాట్లాడడం లేదు, మహిళ అంటే ఎలా ఉండాలి? సో అటువంటి మహిళ లేడీ డాన్గా వ్యవహరించి దందాలు అలాగే సెటిల్మెంట్లు చేసి ఒక వ్యక్తితో రొమాన్స్ చేస్తూ ఒక వీడియోలో దొరికిపోయిందంటే అది ఎంతటి అంటే చెప్పడానికి కూడా నాకు మాటలు రావడం లేదు. సో వీళ్ళని చూసి నెక్స్ట్ ఎవరు తయారవుతారు? వీళ్ళని చూసి నెక్స్ట్ మేము కూడా ఇలా చేయొచ్చా? సో రాజకీయ నాయకులు కావచ్చు, అక్కడున్న పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఇలా క్లోజ్ అవుతాయి కనుక వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తాయి కనుక మేము ఏదైనా చేసుకోవచ్చు, మేము ఎలాంటి సెటిల్మెంట్స్ అన్నీ చేసుకోవచ్చు అనే ఆలోచన ఇంకొక మహిళకు రాదు అని గ్యారంటీ ఏంటి? వాళ్ళకు కూడా వస్తుంది కదా, నాకెందుకు, నేను కూడా చేస్తాను, నాకు డబ్బు కావాలి, నాకు అది కావాలి, నాకు సమాజంతో పని లేదని చాలామంది మెంటల్గా ప్రిపేర్ అయిపోతారు. సో ప్రభుత్వం అనేది ఎవరికి అండగా ఉండాలి? మంచి చేసే వాళ్ళకి అండగా ఉండాలి, ఎటువంటి హాని చేయని వారికి అండగా ఉండాలి. సో వైసీపీ వాళ్ళు అండగా ఉండేదే రౌడీలకు, గూండాలకు అలాగే ఇలాంటి వికృత చేష్టలు చేసే వాళ్ళకి అండగా ఉండడం వల్లే ఇప్పుడు ఇలాంటి వీడియోలు బయటకు వచ్చి సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇస్తుంది. సో గైస్, మీరు వేసే ఓటు మీకే కాకుండా సమాజానికి కూడా ఉపయోగపడేలాగా మంచి నాయకుడిని ఎన్నుకుంటే కనుక ఇలాంటి వికృత చేష్టలు చేసే వాళ్ళు తగ్గిపోతారు, సమాజంలో ఉండరు. సో ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.